హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ తాజా శ్వాస దినోత్సవం గురించి చెప్పుకుందాం. చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది చిన్న సమస్య అయినా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. నోటి దుర్వాసన కారణంగా మన చుట్టూ ఉన్న వారైతే కాన్ఫిడెంట్గా మాట్లాడలేం. కొన్నిసార్లు నోరు తెరవడానికి భయపడుతూ ఉంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 5 నుంచి 6% మంది ప్రజలు నోటు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. నోటి శుభ్రతను సరిగ్గా పాటించకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. కొంతమందికి నోటి శుభ్రత పాటించిన సమస్య వస్తూ ఉంటుంది. కడుపులో సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల కారణంగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలని అంటున్నారు. నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి నోరు శుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. రోజు బ్రష్ చేయడం, భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించడం, ఎక్కువసేపు ఆకలితో ఉండకపోవడం, తరచూ నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలతోనూ నోటి దుర్వాసన దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? దంతాలు నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, తరచూ నోరు పొడిబారిపోవడం, చిగుళ్ల సమస్యలు, దంతాల్లో క్యావిటీ, ఉల్లి వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం, పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కుపోవడం, నాలుకపై పేరుకుపోవడం. డయాబెటీస్, సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం మరియు మద్యం, ఒత్తిడి, ఆందోళన, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగండి. డెంటల్ హెల్త్లోని ఒక నివేదిక ప్రకారం నోట్లోని బ్యాక్టీరియా చెడు వాయువును విడుదల చేస్తుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలం విడుదలను నిరోధిస్తుంది. మీరు హైడ్రేటెడ్గా ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. మీ నోరు పొడిగా ఉంటే ఒక గ్లాస్ నీరు తాగండి. తులసి ఆకులు తినండి. NCBI నివేదిక ప్రకారం తులసి ఆకులు, పుదీనా నోటి దుర్వాసన తగ్గిస్తాయి. మీరు నోటి దుర్వాసనతో బాధపడుతుంటే మీ జేబులో కొన్ని పుదీనా, తులసి ఆకులను పెట్టుకోండి. ఇవి దంతాలను శుభ్రం చేయకపోయినా తీవ్రమైన నోటి దుర్వాసన నుంచి ఉపశమనం ఇస్తాయి. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాపిల్ తినండి. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక యాపిల్ తీసుకుని వెళ్ళండి. యాపిల్స్ ఆక్సిడైజ్డ్ పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన దూరం చేయడానికి సహాయపడతాయి. యాపిల్ తింటే దంతాలు కూడా శుభ్రపడతాయి. నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. నోటి దుర్వాసనను దూరం చేయడానికి నిమ్మకాయలు సహాయపడతాయి. మీకు నోటి దుర్వాసన చికాకు తెప్పిస్తుంటే నిమ్మకాయ నీళ్లు తాగండి. నిమ్మకాయ దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ తిన్న తర్వాత నిమ్మకాయ రసం తీసుకుంటే నోటి నుంచి చెడ్డ వాసన రాదు. బ్రీత్ జెల్ క్యారీ చేయండి. మీకు నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటే మీ పర్స్లో బ్రీత్ ఉంచుకోండి. కీళ్లు, కండరాల సమస్యలు, గమ్ నమలడం ఇష్టం లేని వారికి చక్కని పరిష్కారం. తాజా శ్వాస మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోండి. నోటి దుర్వాసన తగ్గించే చిట్కాలు. నోటి ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని చిట్కాల ద్వారా నోటి దుర్వాసన వల్ల వచ్చే అసౌకర్యమైన కూడా తగ్గిపోతుంది. దానికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి. ఫస్ట్ వన్, బ్రషింగ్. రోజుకు 2 సార్లు తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలతో పాటు నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మంచి శ్వాస కోసం మీరు వాడే టూత్ పేస్ట్లో పెప్పర్మింట్, మింట్ లాంటి పదార్థాలు ఉండేలా చూసుకుంటే ఇంకాస్త ఎక్కువ ఫలితం ఉంటుంది.
సెకండ్ వన్, నీళ్లు తాగడం. రోజు మొత్తం తగినన్ని నీళ్లు తాగడం కూడా నోటి దుర్వాసనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉండడంతో పాటు ఒంట్లో నుంచి బ్యాక్టీరియా బయటకు వెళ్లాలా చేస్తుంది. థర్డ్ వన్, గమ్స్. పంచదార లేని మింట్స్, గమ్స్ తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. నోట్లో పంచదార లేని చూయింగ్ గమ్ వేసుకొని నమలడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను ఇది తొలగిస్తుంది. ఇప్పటి వరకు జాతీయ తాజా శ్వాస దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 6న ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మనోజ్ నెలియట్టు, ఎం నైట్ శ్యామ్లస్ ఒక అమెరికన్ చిత్ర నిర్మాత. అతని సినిమాలు తరచుగా అంతీంద్రియ కథాంశాలను, మలుపులు, ముగింపులను ఉపయోగిస్తాయి. అతని చిత్రాల సంచిత వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా $3.3 బిలియన్ల మించిపోయాయి. శ్యామ్లస్ 2 అకాడమీ అవార్డులు, 2 BAFTA అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లతో సహా వివిధ ప్రశంసలు అందుకున్నాడు. శ్యామ్లస్ భారతదేశంలోని మహేలో ఆగస్టు 6, 1970న జన్మించి పెన్సిల్వేనియాలో పేస్ వ్యాలీలో పెరిగాడు. అతని తొలి చిత్రాల్లో ప్రేయింగ్ విత్ యాంగర్, వైడ్ అవైక్ ఉన్నాయి. తర్వాత అతని అద్భుతమైన చిత్రం ది సిక్స్త్ సెన్స్ అతనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కొరకు అకాడమీ అవార్డు నామినేషన్లు సంపాదించి పెట్టింది. దీపికా కాకర్ ఇబ్రహీం భారతదేశం చెందిన టెలివిజన్ సినిమా నటి. ఆమె సస్రాల్ సిమర్ కాలో సిమర్ పాత్రలో, కహా హమ్ కహా తుమ్లో సోనాక్షి పాత్రలో నటించింది. దీపికా కాకర్ 2018లో బిగ్ బాస్ సీజన్ 12 రియాలిటీ షోలో పాల్గొని 2018లో విజేతగా నిలిచింది. దీపికా కాకర్ ఇబ్రహీం 1986 ఆగస్టు 6న పూణే, మహారాష్ట్రలో జన్మించారు. కాకర్ ముంబైలో 3 సంవత్సరాలు ఎయిర్ హోస్టెస్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 2010లో నీర్ భరే తేరే నైనా దేవితో టెలివిజన్ అరంగేట్రం చేసింది. అందులో ఆమె లక్ష్మిగా నటించింది. ఆ తర్వాత ఆమె అగ్లీ జనం మొహే బిటియా హీ కీజోలో రేఖగా కనిపించింది. 2011 నుండి 17 వరకు ఆమె కలర్స్ టీవీ యొక్క సస్రాల్ సిమర్ కాలో సిమర్ భరద్వాజ్ పాత్రను పోషించింది. ఆదిత్య నారాయణ్ ఝా ఒక భారతీయ గాయకుడు, హోస్ట్, నటుడు. అతను గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు. అతను ఇండియన్ ఐడల్ హోస్ట్ చేయడం, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోం కే ఖిలాడి సీజన్ 9లో పాల్గొనడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. నారాయణ్ గాయకుడు ఉదిత్ నారాయణ్, దీపా నారాయణ్ దంపతులకు ఆగస్టు 6, 1987న జన్మించాడు. నారాయణ్ మొదటి ప్లేబ్యాక్ పాట 1992లో నేపాలీ చిత్రం మోహిని కోసం ఆశా భోంస్లేతో కలిసి హిందీ చిత్ర రంగీలా కోసం పాడాడు. తర్వాత 1995లో ఆయన తన తండ్రి ఉదిత్ నారాయణ్తో కలిసి అకేలే హమ్ అకేలే తుమ్ కోసం ఒక పాటను ప్రదర్శించారు. సారా ఖాన్ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్లో పనిచేస్తుంది. ఆమె గుర్తింపుదగిన పనిలో సప్నా బాబుల్కా, బిదాయి, ప్రీత్ సే బందియే దోరీ, రామ్ మిలాయ్ జోడీ, సస్రాల్ సిమర్ కా ఇంకా ఉన్నాయి. ఇది కాకుండా ఆమె మిస్ భోపాల్ 2007లో గెలుచుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ITA అవార్డు, ఇండియన్ టెలి అవార్డును అందుకుంది. ఖాన్ సావరియా ఖాతూ శ్యామ్ జీకి అమర్ గాథతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఖాన్ 1989 ఆగస్టు 6న భోపాల్లో జన్మించారు. ఖాన్ తన కెరీర్ను మోడల్గా ప్రారంభించింది. ఆమె ప్రముఖ స్టార్ ప్లస్ షో సప్నా బాబుల్కా బిదాయితో అంగద్, హసీజా సరసన సాధన పాత్రలో నటించింది. ధన్య బాలకృష్ణ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ధన్య బాలకృష్ణ 1989 ఆగస్టు 6న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ఆమె మురుగుదాస్ దర్శకత్వం వహించిన 7th సెన్స్ ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె 2 తమిళ్, తెలుగు ద్విభాష చిత్రాలు లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్ళిపోయింది మనసులో నటించింది. ఆ తర్వాత ఆమె 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్ బాబుని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. రాజా రాణి చిత్రంలో ఆమె నయనతార స్నేహితురాలైన నివేత పాత్ర పోషించింది. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం చిన్ని చిన్ని ఆశ నవంబర్ 2013లో విడుదలైంది. ఆమె తదుపరి చిత్రాలు చందమామలో, అమృతం, సెకండ్ హ్యాండ్ తర్వాత విడుదలైనవి. సో
ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. సో ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.